ఎపిలెప్సీ పిల్లల్లో వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ అగైన్ అడల్ట్స్లో? సో పిల్లలలో ఎపిలెప్సీకి గల రీజన్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఐదర్ ఎపిలెప్సీ అనేది ఒక్కసారి వచ్చిందంటే లైఫ్ లాంగ్ వాళ్ళు మెడికేషన్ వాడడం అవసరం. అండ్ అదర్ థింగ్, ఒక్కసారి ఎపిలెప్సీ వచ్చిందంటే అది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. రూట్ కాజ్ ఏంటి ఆ ఫిట్స్కి అనేది ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ అ జెనెటిక్ ఎపిలెప్సీస్ అనుకోండి. వాట్ మెసేజ్ యూ వుడ్ లైక్ టు గివ్ టు ద పేరెంట్స్ ఎపిలెప్సీ ఉన్నప్పుడు? ప్లీజ్ డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్. Hi, this is Dr. Manisa Reddy. Today we have Dr. Geeta Chanda, consultant pediatric neurologist with us. Let's welcome her. Thank you for joining us. How are you? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? I'm good, thank you. సో ఎపిలెప్సీ అంటే ఏంటి? సింపుల్ టర్మ్స్లో చెప్పండి. సో ఇప్పుడు మనకి ఫిట్స్ అనేవి అందరికీ తెలుసు, రైట్? ఫిట్స్ ఆర్ సీజర్స్ అంటాం. సో ఆ తత్వం అనేది మనకి రిపీటెడ్గా ఫిట్స్ అనేది ఆ తత్వం ఉంటే దాన్ని మనం ఎపిలెప్సీ అంటాము. ఓకే, ఫిట్స్ అనేది రిపీటెడ్గా వస్తే దాన్ని యా, ఎపిలెప్సీ అంటాం. ఒక్కసారి వచ్చిన సీజర్ కానీ ఫిట్ కానీ దాన్ని ఎపిలెప్సీ. సమ్ టైమ్స్ వీ డూ టెల్. ఇప్పుడు ఆ పర్టికులర్ సీజర్ ఆర్ ఫిట్ వచ్చినప్పుడు ఒక ప్యాటర్న్ ఉంటుందన్నమాట. ఏ సందర్భంలో వచ్చింది, ఏ ఏజ్లో వచ్చింది, దాన్ని బట్టి సమ్ టైమ్స్ ఫస్ట్ ఎపిసోడ్కి కూడా మనం ఎపిలెప్సీ అని చెప్పొచ్చు. ఓకే, బట్ ఇన్ పర్టికులర్ సిచ్యుయేషన్స్ మాత్రమే, నాట్ ఇన్ ఆల్ సిచ్యుయేషన్స్. ఓకే. అంటే మీరు ఏజ్ని బట్టి అంటే అయితే పిల్లల్లో ఎపిలెప్సీ అండ్ ఈవెన్ అడల్ట్స్లో ఎపిలెప్సీ రెండు కూడా డిఫరెంట్గా ఉంటాయా? ఎస్, డిఫరెంట్ ఉంటాయి. సో పిల్లలలో దెర్ ఇస్ సంథింగ్ కాల్ ఏజ్ రిలేటెడ్ ఎపిలెప్సీస్ అనేసి. సో ఓకే, వాళ్ళు అన్ని నార్మల్ ఉండొచ్చు. వాళ్ళ డెవలప్మెంట్ కానీ, వాళ్ళు చూడడానికి, స్టడీస్, మనం ఎగ్జామిన్ చేసినప్పుడు కూడా ఎవ్రీథింగ్ కెన్ బి అబ్సల్యూట్లీ నార్మల్. అండ్ సమ్ టైమ్స్ మనం ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం, లైక్ ఈఈజీ అని, ఎంఆర్ఐ అని, ఈవెన్ దో ఎవ్రీథింగ్ కెన్ కమ్ నార్మల్, ఓకే. బట్ స్టిల్ ద చైల్డ్ కెన్ హ్యావ్ ఫిట్స్. దట్ ఈస్ చైల్డ్హుడ్ ఎపిలెప్సీ అని అంటాం. అయితే చైల్డ్హుడ్ ఎపిలెప్సీ అంటున్నారు కదా, Yes. అది పెద్దగా అవుతున్నా కొద్ది తగ్గిపోతుందా? నో, దాంట్లో కూడా మనకు డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. కొన్ని కేటగిరీస్ ఒక ఏజ్లో స్టార్ట్ అయ్యి ఒక ఏజ్లో ఎండ్ అవుతుంది. ఆ ఫిట్ ఏ విధంగా వచ్చింది, ఏ టైంలో వచ్చింది, దాన్ని బట్టి మనం ఈ పర్టికులర్ సిండ్రోమిక్ డయాగ్నోసిస్ అంటాము. ఓకే, సో దాట్ వీ డూ. సపోజ్ దేర్ ఆర్ కొన్ని ఫిట్స్ ఉంటాయి, ఎలా సడన్గా అంతా బాగానే ఉంటుంది, పొద్దున్నే బాబు ఏదో సౌండ్స్ చేస్తూ ఉన్నట్టు, కళ్ళు తేడా పెట్టినట్టు ఉంటుంది, చొల్లు కార్చుకోవడం కొన్నిసార్లు అలా. సో అండ్ లేపేసరికి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ కానీ, మాట్లాడుతూ ఉంటారు కానీ సమ్టైమ్స్ మాట్లాడలేకపోతారు. ఓకే, సో అండ్ మనం ఏది చేసినా అన్ని నార్మల్ ఉంటాయి టెస్ట్లు. Okay. ఇది ఓన్లీ మార్నింగ్ టైమ్స్లో వస్తుంది. అండ్ ఈజ్లో కొన్ని క్లూస్ దొరుకుతాయి మనకి, దొరకవని కాదు. ఇది ఏజ్ రిలేటెడ్ ఎపిలెప్సీ, రొలాండిక్ ఎపిలెప్సీ అని అంటాం. ఓకే, సో ఇది మనకు ఒక 6 years నుంచి స్టార్ట్ అయ్యి 13 years వరకు ఉంటుంది. సో కొంతమందికి ఫస్ట్ 2 yearsలో తగ్గిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. సో దేర్ ఆర్ సంథింగ్ కాల్ కిడ్స్ ఆర్ ఇన్ పర్టికులర్ ఫర్ దిస్ ఏజ్ రిలేటెడ్ ఎపిలెప్సీస్ అని. ఓకే. సో ఇందాక పిల్లల్లో చెప్పారు కదా, పిల్లల నుంచి లైక్ ఎపిలెప్సీ పిల్లల్లో వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ అగైన్ అడల్ట్స్లో? అడల్ట్స్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఇస్, పిల్లలు అనేసరికి ఇట్ ఈస్ అ డెవలపింగ్ ఏజ్. సో పిల్లలలో ఎపిలెప్సీకి గల రీజన్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఐదర్ కొంతమందికి పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంతమందికి పుట్టినప్పుడు కొన్ని ఇష్యూస్, సరిగ్గా ఏడవలేదు, షుగర్ లెవెల్స్ తగ్గిపోయాయి దానివల్ల, ఆర్ బ్రెయిన్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, కొంతమందికి బ్రెయిన్లో తయారయ్యే విధానంలోనే తేడా ఉండొచ్చు అది. అండ్ బినైన్ ఎపిలెప్సీస్ అంటాం, ఏజ్తో వచ్చి ఏజ్తో పోయేవి. సో యూఆర్ అ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ ఎస్. కదా, అయితే ఇప్పుడు ఒక ఎపిలెప్సీ వచ్చింది, ఒక సీజర్ వచ్చిందంటే నార్మల్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా, వై దే హ్యావ్ టు కమ్ టు యూ స్పెసిఫిక్లీ? బికాస్ చిల్డ్రన్స్ బ్రెయిన్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అడల్ట్ బ్రెయిన్. ఓకే, ఇందాక చెప్పినట్టు దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కాజెస్. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ ఎగ్జామినేషన్ హిస్టరీ. ఇప్పుడు పెద్దలకు వచ్చింది అనుకోండి, పెద్దవాళ్ళు సీదా చెప్పేస్తారు, నాకు ఇలా అనిపించింది, నాకు వచ్చే ముందు ఇలా అనిపించింది. దే క్యాన్ డిస్క్రైబ్ సమ్టైమ్స్ చెప్పలేకపోరు. బట్ పిల్లలలో అలా కాదు. వీ నీడ్ టు ఇన్ డీటెయిల్ స్టడీ దెమ్. ఓకే, ఓకే, అండ్ ఎలా ఉంది వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ నడిచే విధానం, మాట్లాడే విధానం, అవన్నీ ఎలా ఉన్నాయి, మనం ఎగ్జామిన్ చేసినప్పుడు తల సైజ్ ఎలా ఉంది, మిగతావి ఎలా ఉన్నాయని అన్నీ చూస్తాము. సో వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ దట్. యూ మెజర్ ద హెడ్ సైజ్ ఆల్సో? ఎస్, వీ డూ మెజర్ హెడ్ సైజ్. సో మనకి వెయిట్ అండ్ హైట్ ఎంత ఇంపార్టెంటో, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైక్ దట్ ఈస్ అ హెడ్ సర్కంఫరెన్స్. సో పిల్లలకి మ్యాక్సిమం బ్రెయిన్ గ్రోత్ అనేది ఫస్ట్ 3-4 years అండ్ మ్యాక్సిమం టిల్ 5 years వరకు జరుగుతుంది. సో దాంట్లో
గ్రోత్ కర్వ్స్ అనేవి ఉంటాయి. Hmm. సో ఈ పర్టికులర్ ఏజ్కి ఇంత హెడ్ సైజ్. సో ఫస్ట్ పుట్టినప్పుడు 32 to 34 సెంటీమీటర్స్ ఉంటుంది హెడ్ కొలిచినప్పుడు. దెన్ స్లోలీ ఇట్ కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్. ఫస్ట్ 1 yearలో 12 సెంటీమీటర్స్ పెరుగుతుంది, దాని తర్వాత పెరుగుతుంది. This gives us an important information actually, Okay. but it is a most forgotten examination point. Hmm. Okay, because it indirectly tells about the brain growth. ఓకే. సో పిల్లల్లో సీజర్స్ కానీ ఫిట్స్ కానీ వచ్చినప్పుడు స్కూల్ ఇబ్బంది అవుతూ ఉంటుంది, Yes. అండ్ వాళ్ళ స్పోర్ట్స్ కానీ ఈ Yes. టోటల్గా అకాడమిక్స్ కానీ Yes. ఇవన్నీ ఇబ్బంది అవుతూ ఉంటాయి. Mm. సో పిల్లలు చదువులో వెనకబడిపోతూ ఉంటారు, Yes. ఫ్యామిలీకి కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, Mm. పేరెంట్స్ చాలా వరి అవుతూ ఉంటారు. Mm. సో ఇవన్నీ ఎట్లా హ్యాండిల్ చేయాలి? So these are all the part of the childhood and part of the epilepsy. Okay, the main thing is మనం కొన్ని మాత్రమే ఆల్టర్ చేయొచ్చు దీంట్లో. ఓకే. Okay, the most important thing is creating awareness to the parents. Like what parents think, ఒక్కసారి ఫిట్స్ వచ్చిందంటే ఫిట్స్ ఆర్ ఫర్ లైఫ్ లాంగ్, అవును. చదవలేడు, అనుకుంటారు. స్కూల్కి పంపించలేము. అండ్ దేర్ ఆర్ సమ్ పేరెంట్స్ నిద్రలో ఫిట్స్ వస్తుంది అంటే వాళ్ళు మేల్కోనుండి చైల్డ్కి ఫిట్స్ వస్తుందా లేదా అని రాత్రంతా మేల్కొనే పేరెంట్స్ కూడా ఉన్నారు. ఓకే. సో ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ అన్ అవేర్నెస్ టు ద పేరెంట్స్. అసలు ఏంటి, ఎలా వస్తాయి, వస్తే మనం ఏంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దట్ ఈస్ రైట్. Yeah. సో ఇప్పుడు మీకు ఫస్ట్ ఎయిడ్ తెలియదు, సో ఆటోమేటికలీ యూ విల్ ప్యానిక్, రైట్? సో యాజ్ అ న్యూరాలజిస్ట్ వాట్ వీ డూ ఇస్ వీ మేక్ దెమ్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసి you have to, I mean, sometimes time gives us the answer, because at first one go lo no we cannot give them the complete True. information also, because it's a growing brain kabatti. Then later on ఎలా రెస్పాండ్ అవుతున్నారో మెడిసిన్స్కి, దాని అన్నిటిని బట్టి ఉంటుంది. బట్ ఎవ్రీ విజిట్ వీ సీ దట్ ఇప్పుడు ఫిట్స్తో వచ్చారనుకోండి, ఐ జస్ట్ డోంట్ ట్రీట్ ద సీజర్, వీ లుక్ ఇన్ టు ఆల్ దిస్. ఓకే. హౌ ఇస్ ద స్లీప్ ప్యాటర్న్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. బికాస్ స్లీప్ డిప్రివేషన్ అనేది అంటే సరిగ్గా పడుకోకపోతే దట్ ఈస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ సీజర్స్. ఓకే. సో యూ మైట్ బీ నోయింగ్ ఫెబ్రైల్ సీజర్స్ అనేది. సో అలానే ఫీవర్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. సో ఫెబ్రైల్ సీజర్స్ ఈజ్ లైక్ మనకి ఏజ్తో పాటు వచ్చే ఫిట్సే, కానీ ఆల్రెడీ ఎపిలెప్సీ ఉన్న పిల్లలలో కూడా ఫీవర్ కూడా ట్రిగర్ చేస్తుంది వాళ్ళకి. ఓకే. అది ఒకటి. అండ్ వీ ఆల్సో ఆస్క్, ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుంది కొంతమందికి ఫిట్స్ అండర్ కంట్రోల్ ఉందా లేదా? సో విత్ దేర్ బిహేవియర్స్, స్కూల్లో కానీ ఇంట్లో కానీ వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ చదివే విధానం ఎలా ఉంది, మెమరీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, దీస్ ఆల్ థింగ్స్ we take into consideration. ఓకే. ఇందాక అన్నారు కదా ఫీవర్, సీజర్స్ అని. Yeah. అయితే ఫీవర్ వచ్చినప్పుడు అగైన్ డస్ ఇట్ లీడ్ టు ఎపిలెప్సీ? సో నాట్ ఆల్వేస్. Okay. ఓకే. సో ఫీవర్ వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చేది దట్ ఈస్ అ వెరీ కామన్ థింగ్ ఇన్ పీడియాట్రిక్స్ అండి. సో 6 months నుంచి 6 years వరకు పిల్లల బ్రెయిన్ ఇంకా డెవలపింగ్ బ్రెయిన్, ఇమ్మెచ్యూర్, వాళ్ళ కనెక్షన్స్ అన్నీ కాబట్టి కొంచెం ఫీవర్ వచ్చినా ట్రిగర్ అయిపోతాయి. ఇట్స్ నాట్ దట్ ఫీవర్ హై ఫీవరా లో ఫీవరా అనే కాదు, ఈవెన్ లో ఫీవర్ నుంచి సడన్గా హై ఫీవర్కి వెళ్ళినప్పుడు కూడా ఇట్ క్యాన్ ట్రిగర్ సీజర్స్. సో మనం వీటిని సింపుల్గా ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. ఓకే. బట్ అంటే ఏంటి ఎగ్జాక్ట్? ఫీవర్తో పాటు వచ్చే ఫిట్స్. ఓకే. సో వీళ్ళల్లో థింగ్ ఈజ్ లైక్ కొన్ని ఉంటాయి. సో ఫీవర్ వచ్చింది, విత్ ఇన్ ఫస్ట్ 24 hours సీజర్స్ వస్తున్నాయి, మ్యాక్సిమం ఒక 1-2 minutes or 5 minutes, అండ్ దెన్ చైల్డ్ ఈజ్ ఇమీడియట్లీ బ్యాక్ టు నార్మల్, డెవలప్మెంట్ అంతా బాగుంది. ఓకే. దీస్ ఆర్ ద మెయిన్ క్రైటీరియా అనమాట. అలా కాకుండా మనకు దీంట్లో కూడా స్పెక్ట్రమ్ అని అంటాం. సో ఇట్ మే స్టార్ట్ విత్ జస్ట్ ఫీవర్తో పాటు ఫిట్స్, బట్ కొంతమందికి ఏజ్తో తగ్గిపోవచ్చు, రైట్, 6 years. కొంతమందికి అంత లోపలనే రిపీటెడ్గా ప్రతి 2 months 3 monthsకి ఒకసారి ఫీవర్తో పాటు ఫిట్స్ రావడము, పెద్ద ఫిట్స్ అంటే 5 నిమిషాలు 10 నిమిషాల కంటే ఎక్కువసేపు ఫిట్స్ రావడం కానీ, వన్ సైడ్ ఆఫ్ ది బాడీ ఫిట్స్ రావడం కానీ, ఇలా రిపీటెడ్గా అవుతున్నాయి. అండ్ అగైన్ ఫాలోయింగ్ దిస్ అసలు ఫీవర్ ఏమీ లేదు అంటే ఫిట్స్ వచ్చే ముందు ఫీవర్ లేదు, ఫిట్స్ వచ్చిన తర్వాత కూడా ఫీవర్ లేదు, ఇలాంటివి ఉన్నాయి అనుకోండి. సో దట్ ఫెబ్రైల్ సీజర్స్ అనేది గోయింగ్ ఇన్ టు సంథింగ్ ఎల్స్. See, every kid will get fever, right? But not every kid will get febrile seizures. Why? Because మనకు ఆ తత్వం, ఆ బాడీలో ఆ తత్వం కూడా ఉండాలి. ఒక ఫీవర్ వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చేది, సో ఆ తత్వం అనేది జెనెటిక్స్. ఇట్స్ సో యు సే దిస్ ఎపిలెప్సీ జెనెటిక్స్ అంటారా? No, it is genetics means I am like this because of my genes, you are like this because of your genes. It is mana genes tatvam. So when
ఇది మనకు ఒక జెనెటిక్ డిసార్డర్ భాగంలో ఉన్నప్పుడు వి Hmm. సీ Hmm. ఇదే రిపీటెడ్ ఫీవర్ ట్రిగర్ సీజర్స్ ఉండడము, పెద్దగా రావడం, ఒకటే రోజు 3-4 సార్లు రావడం, ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఫిట్స్ ప్లస్ Hmm. దాంతో పాటు డెవలప్మెంట్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటే దెన్ వీ గో ఇన్ టు ఈవెన్ ద జెనెటిక్ స్పెక్ట్రమ్ ఆల్సో. ఓకే. సో నాకు ఇంకో డౌట్ కూడా, Mm. జెనెటిక్స్ అంటే నో అన్నారు కదా, Mm. అంటే ఫ్యామిలీలో ఉన్న ఎవరికన్నా ఎపిలెప్సీ ఉంది, Mm. పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంది? Oh. సో జెనెటిక్స్ ఈజ్ 2 థింగ్స్ అండి. ఒకటి హెరిడిటరీ, Mm. అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా ఫిట్స్ ఉంటే మనకి రావడం. Mm. ఇంకొకటి ఫ్యామిలీలో ఎవ్వరికి ఏమీ లేకున్నా, లైక్ మేనరికం కానీ Mm. ఏది లేకున్నా, ఎవ్రీవన్ ఈజ్ హెల్దీ, స్టిల్ అ చైల్డ్ క్యాన్ గెట్ ఎ సీజర్ Mm. విత్ జెనెటిక్ ఎపిలెప్సీ. ఓకే. దట్ ఈస్ క్వైట్ కామన్. Mhm. అండ్ యూజువలీ దే ఆర్ అసోసియేటెడ్ విత్, అంటే ఈజీ రెస్పాన్స్ ఉండదు వాళ్ళకి. ఓకే. Mm. ఒక్కసారి లైక్ మీ దగ్గరికి వచ్చిన పేషెంట్కి సీజర్స్ ఉన్నాయి కన్ఫర్మ్ అయింది, వాళ్ళకి ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తా ఉంటారు? ఇంట్లో ఉన్నప్పుడు పేరెంట్స్ పానిక్ అవుతా Yes. ఉంటారు, తెలీదు కాబట్టి. సో వాళ్ళకి ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తారు? అండ్ అగైన్ Mm. ఎప్పుడు సివియర్గా అయ్యి లైక్ దే హ్యావ్ టు రష్ rush to the hospital. So they have to rush to the hospital where there are some 3-4 things. See, any fits manaki more than 5 minutes ostundi. Hmm. You have to rush. And see, ఒక 1-2 మినిట్స్ వచ్చినా సరే రిపీటెడ్ అవుతున్నాయి. ఇప్పుడు వస్తుంది మళ్ళీ ఒక 5 నిమిషాలకి మళ్ళీ ఫిట్స్ రిపీట్ అవుతున్నాయి, స్పృహలోకి రావట్లేదు, ఆర్ ఆ ఫిట్స్ వల్ల ఏదైనా ఇంజురీస్ అనేవి జరిగాయి. ఓకే. దెన్ బ్రీతింగ్ ప్యాటర్న్లో ఏమైనా చేంజ్ ఉంది అంటే దే హ్యావ్ టు ఇమీడియట్లీ రష్ టు ఎనీ నియరెస్ట్ హాస్పిటల్. ఓకే. సమ్ టైమ్స్ ఆల్రెడీ ఇప్పుడు ఫిట్స్ ఉంది Hmm. పిల్లలలో మా దగ్గరకు వచ్చారు, వి గివ్ సమ్ మెడికేషన్ ఆల్సో. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అ రెస్క్యూ మెడికేషన్. ఓకే, ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఫిట్స్ వస్తే హాస్పిటల్కి వస్తే ఇంజెక్షన్స్ ఇస్తాం, రైట్? మన ఇంట్లో వస్తే ఏం చెయ్యాలి? దట్ ఈస్ ఇంపార్టెంట్, రైట్? సో ఫార్ అవే ఫ్రమ్ హాస్పిటల్ లేదా ఇంకెక్కడికి వెళ్ళి yes, they are in some journey somewhere they are traveling. So what to do? We have a something called midazolam spray అనేసి ఉంటుంది. సో ఇంట్లో ఫిట్స్ కానీ ఎక్కడన్నా ఫిట్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఉండాల్సింది పానిక్ అవ్వద్దు. మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ కామన్గా చేసే మిస్టేక్ పానిక్ అవ్వడం. దో పేరెంట్స్కి తెలుసు ఏమేం చెయ్యాలి అని అన్ని తెలిసినా కూడా పానిక్ అవుతుంటారు, బికాస్ దే కెనాట్ సీ ద చైల్డ్ లైక్ దట్, రైట్? సో ఆ టైంలో మనం అలర్ట్గా ఉండాలి, పానిక్ అవ్వకూడదు. అండ్ వీ హ్యావ్ టు సీ దట్ వీ స్టే కామ్ అండ్ చైల్డ్ని సేఫ్గా పెట్టాలి. ఎలా పెడతాం సేఫ్గా? సో ఫిట్స్ వస్తున్నాయి, చుట్టుపక్కన ఏదైనా హార్మ్ఫుల్ థింగ్స్ ఉన్నాయి, సమ్ ఫర్నిచర్ ఉంది, ఒక ప్రాపర్ కార్నర్కి తీసుకురండి, లెఫ్ట్ సైడ్ పడుకొని పెట్టాలి. ఓకే, ఎందుకంటే ఏదన్నా చొల్లు కారడం కానీ ఏదన్నా ఉంటే పడిపోతుంది. ఓకే, నోట్లో బింగలేరు కాబట్టి ఆ టైంలో. అండ్ ఏదైనా ఇప్పుడు చూడండి ఇలా గట్టిగా కొట్టుకుంటుంటే ఆపేద్దామని గట్టిగా ట్రై చేయకూడదు, జస్ట్ కీప్ దెమ్ లైక్ దట్. అండ్ ఒక 2-3 minutes అబ్జర్వ్ చేయండి, సమ్మన్ స్టే విత్ దెమ్. అండ్ ఇఫ్ పాసిబుల్ యూ హ్యావ్ టు టేక్ అ వీడియో ఆల్సో, if possible. Okay, not every parent can take, but why? By doing so I will know అసలు ఎలా ఉంది, కళ్ళు ఎలా ఉన్నాయి, మూత ఎలా ఉంది, కాళ్ళు చేతులు ఎలా కొట్టుకుంటున్నారు అనేది ఒక క్లారిటీ కోసం. ఇఫ్ ఒక 2-3 minutes కంటే ఎక్కువ వస్తుంది అనుకోండి ఫిట్స్, సో ఎలా తెలుస్తుంది? కొంతమంది టైం చూస్తారు, కొంతమంది చూడలేరు. సో మీరు అబ్జర్వ్ చేశారు బాబుని, ఫిట్స్ వస్తున్నాయి, పక్కన పడుకోపెట్టారు, వెళ్ళారు, మీకు ఒక మిడాజోలామ్ స్ప్రే అని ఉంటుంది, దిస్ ఇస్ అ రెస్క్యూ మెడికేషన్. దీన్ని తీసుకొచ్చి ఇది ఇలా ఓపెన్ చేసి ఇలా ప్రెస్ చేస్తాం. ఓకే, యూ విల్ గెట్. ఇదంతా చేసే లోపల ఒక 2 minutes అవుతుంది కదా. సో అప్పటికి కూడా ఫిట్స్ వస్తున్నాయి అనుకోండి, ఫస్ట్ థింగ్ కూర్చోపెట్టాలి, బికాస్ స్ప్రే బాటిల్ అనేది పడుకోబెట్టి ఇలా కొడితే పని చేయదు. సో కూర్చోబెట్టాలి, ఇలా కూర్చోబెట్టేసి ముక్కులో, సో ఇలా ముక్కులో పెట్టి ఇలా పఫ్ చేయాలి. సో డోస్ అనేది మనం ఇస్తాము బేస్డ్ ఆన్ ద వెయిట్ ఆఫ్ ది చైల్డ్. సో దెన్ బాగా రబ్ చేసి మళ్ళీ రికవరీ పొజిషన్ అంటాము, సో లెఫ్ట్ సైడ్ పడుకోబెట్టడం చేయాలి. దెన్ యూ హ్యావ్ టు అబ్జర్వ్, ఆగాయా లేదా, ఎంతసేపటికి ఆగాయి అనేసి. లేదు స్టిల్ వస్తూ ఉన్నాయి ఫిట్స్, దేర్ ఆర్ few kids who has this, still వస్తూ ఉంటే you can spray it once more, but by that time you have to start to the hospital. And one more most important thing is fits వచ్చేటప్పుడు చాలా కామన్గా చేసే మిస్టేక్స్. ఓకే, ఉల్లిపాయ పెట్టడము, తాళం చేతులు పెట్టడం కానీ ఏదన్నా ఐరన్ వస్తువు పెట్టడం, కొంతమంది ఏంటి పిల్లల్ని ఉల్టా వేసి బాగా కొట్టడం, కాల్చడం, లేదా ఫిట్స్ మెడిసిన్ ఆ టైంలో ఫిట్స్ మెడిసిన్ సిరప్ కానీ తాగిపించడం. అప్పుడు కాన్షియస్లో ఉండరు పిల్లలు, అండ్ యు ఆర్ గివింగ్ సమ్ మెడిసిన్, సో
అది లంగ్స్లో వెళ్ళే హై ఛాన్స్ ఉంటుంది అండ్ ఆస్పిరేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. సో వీ నీడ్ టు అవాయిడ్ దిస్. ఓకే. సో, ఇందాక మీరు మిస్టేక్స్ ఏమేమి చేయకూడదని చెప్పారు మ్మ్. కదా! కొందరు పిల్లలకి మ్మ్. టూ మచ్ ఆఫ్ స్క్రీన్ టైమ్, మొబైల్ మ్మ్. గానీ, మ్మ్. ల్యాప్‌టాప్ గానీ వాచ్ చేస్తూ ఉంటారు. ఇవేమన్నా ఎపిలెప్సీని ట్రిగ్గర్ చేసే ఛాన్స్ ఉందంటారా? ఎస్, ఓన్లీ ఫ్యూ ఎపిలెప్సీస్ అండి. మ్మ్. మనం వాటిని ఫోటో సెన్సిటివ్ ఎపిలెప్సీస్ అంటాము. సో ఫోటో సెన్సిటివ్ ఎపిలెప్సీస్ అన్నప్పుడు నాట్ టీవీ, అది పాతకాలంలో వెన్ యూ డోంట్ హ్యావ్ దట్ ప్రాపర్ హ్మ్. బ్లూ లైట్ ఫిల్టర్, అది అప్పుడు. ఇప్పుడు ఇప్పుడు వచ్చే టీవీస్ దే డోంట్ ట్రిగర్ యూజువలీ, బట్ హ్మ్. ఎనీ ఫ్లాష్ లైట్స్ ఆర్ ఎనీథింగ్ దే క్యాన్ ట్రిగర్ ఎపిలెప్సీ. బట్ వాళ్ళకి ఆ ఫోటో సెన్సిటివిటీ ఉండాలి. హ్మ్. సో హౌ డు వీ నో అబౌట్ దట్ ఫోటో సెన్సిటివిటీ? ఈఈజీ అనే ఒక టెస్ట్ చేస్తాం మేము. ఓకే. సో ఆ ఈఈజీ టెస్ట్ చేసేటప్పుడు ఈవెన్ వి చెక్ ఫర్ దిస్ ఫోటో సెన్సిటివిటీ ఇన్ ఆల్ ద కిడ్స్ హుహు. బై ఫ్లికరింగ్ లైట్స్ ఇస్తూ ఓకే. అనమాట. సో క్లినికల్‌గా చూస్తాం. ఎస్, సో ఇన్ దోస్ చిల్డ్రన్ వీ టెల్ దెమ్. హ్మ్. అయితే సీజర్స్‌లో డిఫరెంట్ టైప్స్ అన్నారు కదా! ఎస్. ఏంటవి? సో చాలా మందికి తెలిసిన ఫిట్స్ ఏంటి, ఇలా కాలు చేతులు కొట్టుకోవడం, కొట్టుకుంటారు. హ్మ్. అంతే. అది పెద్దోళ్ళల్లో కామన్, మూవీస్లో బాగా హ్మ్. చూపిస్తారు. బట్ పిల్లలకు వచ్చేసరికి దెర్ ఆర్ టూ. ఒకటి మోటా సీజర్స్ అంటాం, అంటే ఎనీ బాడీ మూమెంట్తో వచ్చేది. హ్మ్. ఇంకొకటి ఏంటి అంటే పిల్లలకి అలా ఏమీ లేకున్నా జస్ట్ స్టక్ అయిపోయి సమ్ డే డ్రీమింగ్ చేయడం, దెన్ దే ఆర్ బ్యాక్ టు నార్మల్, ఓకే. అలా రావచ్చు. లేదంటే జస్ట్ చేస్తున్న పని ఆగిపోయి ఒక్కవైపు ఇలా చూడడం అలా, హ్మ్. ఆర్ ఎల్స్ జస్ట్ కళ్ళు ఇలా పైకి చేసి ఇలా స్టిఫ్ చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు, అలా ఓకే. ఉంటుంది. అండ్ కొంతమంది బిహేవియరల్ ఫిట్స్ హ్మ్. వేర్ సడన్గా పిల్లోడు ఆడుతూ ఉన్న పిల్లోడు సడన్గా భయపడుతూ వచ్చేసి హక్ చేసుకొని ఏదేదో మాట్లాడడము, ఏదేదో చూసినట్టు చెప్పడం, హాలుసినేషన్స్. ఓకే. సో ఈవెన్ దట్ టైప్ ఆఫ్ ఫిట్స్ ఆల్సో we సో see దట్ in ఈస్ kids. ఆల్సో Yes, there are certain type of fits where we see these also. ఓకే. And sometimes జస్ట్ ఉండి ఉండి ఇలా వాలిపోతూ ఉన్నట్టు, హ్మ్. వాలిపోయే టైంలో వామిటింగ్ చేసుకోవడం కానీ, ఫేస్ కలర్ చేంజ్ చేయడం హ్మ్. అవ్వడం, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటి అంటే జర్క్స్, ఉలికితనం, హ్మ్. హ్మ్. ఎస్పెషలీ చిన్నపిల్లలు. ట్రూ. ఓకే, వాళ్ళలో మామూలుగా ఎక్కువ ఉలికి పడతారు, హ్మ్. దట్ ఈస్ కామన్ టిల్ 3 to 4 months హ్మ్. ఆఫ్ ఏజ్. బట్ మనకు ఒక సౌండ్ లేకుండా, లైట్ లేకుండా, ముట్టుకోకుండా కూడా పిల్లలు బాగా ఉలికి పడుతున్నారు. హ్మ్. ఎస్పెషల్లీ నిద్ర లేచిన వెంటనే ఇలా చేస్తున్నారు, రిపీటెడ్గా ఇలా చేస్తున్నారు, దాంతోపాటు బాగా ఏడుస్తున్నారు హ్మ్. అంటే యూ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ ఇట్. ఓకే. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ ఫిట్స్, దాన్ని స్పాజమ్స్ అంటారు. Hmm. వీ సీ మెనీ కేసెస్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఫిట్స్. బట్ చాలామంది ఉలికి పడుతున్నారు కదా, ఏం కాదులే అని ఫస్ట్ ఏదో తాయెత్తు కట్టించడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. దెన్ లేటర్ ఆన్ అది ఇంకా ఎక్కువ అవుతూ ఉండి డెవలప్మెంట్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడడం, చూపు మీద కూడా కొన్నిసార్లు ఎఫెక్ట్ పడుతుంది Hmm. ఫిట్స్ రావడం వల్ల, ఎస్పెషలీ ఈ స్పాజమ్స్లో. ఓకే. సో ఐ కాంటాక్ట్ అనేది ఇవ్వలేకపోతారు పిల్లలు, Hmm. జస్ట్ మంత్స్ బేబీస్ అయినా, అలా ఉంటుంది. సో ఇది ఎంత తొందరగా రికగ్నైజ్ చేసి అంత తొందరగా ట్రీట్ చేస్తే కాంప్లికేషన్స్ని ఒక్క వరకు ప్రివెంట్ చేయగలం. సో ఒక్కసారి క్లినికల్‌గా ఎగ్జామిన్ చేసిన తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ యూ డూ? ఎపిలెప్సీ ఉందని తెలిసిన తర్వాత? సో నాట్ జస్ట్ ద క్లినికల్ ఎగ్జామినేషన్, యాక్చువల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ హిస్టరీ హియర్. Hmm. హిస్టరీ అంటే ఏ సందర్భంలో వచ్చింది, వచ్చే ముందు ఎలా ఉండే బేబీ, వచ్చేటప్పుడు ఏమయ్యింది, కళ్ళు, చేతులు, మిగతావన్నీ ఎలా ఉండే, వచ్చిన తర్వాత ఎలా ఉండే, ఓకే. ఎంత డ్యూరేషన్ వచ్చింది, దీస్ ఆర్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. Hmm. దీన్ని బట్టి మనకు ఒక చెప్పాను కదండి, దెర్ ఈస్ ఆల్వేస్ అ ప్యాటర్న్. ఓకే. ఏ ప్యాటర్న్లో ఫాలో అవుతుంది, దానివల్ల ఎగ్జామిన్ చేస్తాం, టాప్ టు టో ఎగ్జామిన్ చేస్తామన్నమాట. హెడ్ సైజ్ కానీ, ఐస్ కానీ, కొంతమందికి ఏముంటుంది, కొన్ని మార్కర్స్ ఉంటాయి, స్కిన్ మార్కర్స్ ఉంటాయి డిఫరెంట్, అది ఏమన్నా ఉందా, కాలు చేతులలో బెగుస్తనం ఏదన్నా ఉందా, వీటన్నిటి బట్టి వీ కమ్ టు అ డయాగ్నోసిస్. ఓకే, ప్రాబబుల్ డయాగ్నోసిస్. ఓకే. Okay, sometimes we may not come to a diagnosis also. Okay, that is also possible because first episode we may not. We have to dig in for diagnosis from the clues. It's like a pieces of puzzle. మన హిస్టరీ ఒకటి, పేరెంట్స్ చెప్పేది ఒకటి, అండ్ ఎగ్జామినేషన్ అండ్ ఆల్సో ఇన్వెస్టిగేషన్స్ అనేవి మెనీ ఆర్ దేర్. బట్ వీటన్నిటిని డిపెండ్ చేసుకొని ఏ ఇన్వెస్టిగేషన్ నేను ఫస్ట్ చేయాలి అనేది ఉంటుంది. సో దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ యూజువలీ ఈఈజీ అని చేస్తాం. ఓకే. సో ఆఫ్టర్ కన్ఫర్మింగ్ ఉంది ఎపిలెప్సీ ఉంది, వాట్ ఈస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్? మెడిసిన్ ఏనా? సో not every fit we start with the treatment. Okay, sometimes as I told you there are certain, ఇప్పుడు చూడండి క్వైట్ కామన్ we see, ఇప్పుడు పిల్లలు ఆడుతూ ఉంటారు,
కర్పూరం కానీ ఏదన్నా తినేస్తారు Hmm. అలా. ఆర్ ఎల్స్ బాగా జలుబు వచ్చిందని జిందా తిలస్మత్ ఇవ్వడం. అండ్ కొంతమంది యాజ్ ఏ ఫార్మాలిటీ కళ్ళు తాగిపించడం అలా ఉంటుంది. రైట్, Okay. దీస్ ఆర్ ఆల్ ఏంటి, వాటి వల్ల కూడా ఫిట్స్ వస్తాయి. Oh. ఓకే, ఇప్పుడు దానికి నేను ఫిట్స్ మెడిసిన్ ఇచ్చి పెద్దగా ట్రీట్ చేయను, బికాజ్ మనకు ఒక ట్రిగర్ ఉంది, ఆ ట్రిగర్ వల్ల ఫిట్ వచ్చింది. ఓకే, ట్రిగర్ అయ్యేటివి మనం ఆపేయాలి. ఎస్, అందుకనే దట్ ఈస్ వాట్. Okay. ఇవన్నీ నాకు ఎలా తెలుస్తాయి, హిస్టరీలో తెలుస్తుంది. Hmm. ఇప్పుడు కొంతమందికి బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఫిట్స్ వస్తాయి. బట్ అది లైఫ్ లాంగా లేదా చాలా రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాలా అనేది బ్రెయిన్ ఎలా ఉంది ఓకే. దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, ముందు ఎంతసేపు వచ్చాయి ఫిట్స్ అనేది. సో వీటన్నిటి బట్టి వెదర్ ఐ హ్యావ్ టు ట్రీట్ ఇట్ ఆర్ నాట్. Hmm. అండ్ దేర్ ఆర్ సర్టన్ టైప్ ఆఫ్ ఫిట్స్ ఏజ్తో వచ్చేవి, అన్నిటినీ టార్గెట్ చేయము. Hmm. సో అంత బాగానే ఉందంటే వెయిట్ చేసి చూస్తాం. బట్ వీ సీ దట్ పేరెంట్స్ ఆర్ అవేర్. నేను ఈ డెసిషన్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళతో డిస్కస్ చేస్తాను, ఇప్పుడు ఇలా ఉంది, వీ కెన్ స్టార్ట్, వీ క్యాన్ వెయిట్, దెర్ ఇస్ Okay. నో హార్మ్, బట్ వీ విల్ సీ దట్ ఒకవేళ నెక్స్ట్ ఎపిసోడ్ వస్తే హౌ యూ షుడ్ హ్యాండిల్ అనేది. ఇందాక మీరు అన్నారు కదా, ఏంటి ప్రాపర్ డయాగ్నోసిస్ ఏంటంటే, ఫస్ట్ యూ ఇవాల్యుయేట్ హిస్టరీ అంతా తీసుకున్న తర్వాత ఈజీ చేస్తాం. ఎస్, వాట్ ఈజీ తీసుకున్న తర్వాత ఇస్ ఇట్ కన్ఫర్మ్ అంటే దాంట్లో అంతా తెలిసిపోతుందా? వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్లీ? నాట్ ఆల్వేస్, ఓన్లీ సమ్ టైమ్స్ వీ గెట్ టు నో. ఇట్ ఈస్ లైక్ అ సపోర్టివ్. ఓకే. ఈజీలో అబ్నార్మాలిటీ ఉంది కదా, అది Hmm. ఎపిలెప్సీ, ఈజీలో ఏమీ లేదు, సో అంతా నార్మల్, అలా కాదు. Hmm. ఈవెన్ ఐఎమ్ ఎ నార్మల్ పర్సన్, నాకు ఈజీ చేసినప్పుడు కూడా 5 to 10% దేర్ కెన్ బి సమ్ అబ్నార్మాలిటీస్. సో ఎంత సిగ్నిఫికెంట్ ఆ అబ్నార్మాలిటీ అనేది కూడా ముఖ్యం. ఓకే. అండ్ సమ్ టైమ్స్ వీ ఆల్సో డూ అ స్పెషల్ ఈజీ. ఓకే, అంటే ఎట్లాంటి కండిషన్స్ లో కూడా చేస్తారు? ఎస్. సో కొంతమంది పిల్లలు ఫిట్స్ లాగానే ఉంటాయి, జర్క్స్ కానీ కొన్ని డిఫరెంట్ మూమెంట్స్ కానీ అలాంటివి, బట్ అవి ఫిట్స్ కాకపోవచ్చు. ఓకే. సో మనకు ఎలా తెలుస్తుంది, ఇప్పుడు మనం చూడలేదు, మా ముందు రాలేదు, పేరెంట్స్ ఈవెన్ వీడియోస్ చూపించినా కూడా కొన్నిసార్లు డిఫరెన్షియేట్ చేయడం కష్టం అవుతుంది. సో అలాంటి టైంలో ప్యాటర్న్స్ చూస్తాం, అంటే ఏ టైంలో ఎక్కువ సార్లు వస్తుంది ఇలాంటి రకమైన మూమెంట్స్ అనేది చూసి వాళ్ళకి ప్రొలాంగ్డ్ వీడియో ఈజీ చేస్తాం. అంటే నార్మల్ ఈజీ కనెక్ట్ చేసి వీడియో రికార్డింగ్ కూడా చేయడం ద్వారా ఒకవేళ అలా చేస్తూ ఉన్నప్పుడు ఫిట్ వచ్చింది అనుకోండి, మనకు ఆ గ్రాఫ్స్లో తెలిసిపోతుంది అది సింపుల్ మూమెంటా ఫిట్టా అనేది. సో దట్ ఈస్ హౌ వీ హెల్ప్ దెమ్. అంటే బికాస్ సి వీ హ్యావ్ టు ట్రీట్ అన్ ఎపిలెప్సీ, బట్ అన్నెసెసరీ ట్రీట్మెంట్స్ కూడా ఇవ్వకూడదు కదా అది ఫిట్ కాకపోతే. సో ఇట్ హెల్ప్స్ ఇన్ దట్. సో నాకు ఒక డౌట్ వెన్ ఐమ్ టాకింగ్ టు యూ నాకు వచ్చింది, వాట్ ఇఫ్ ఆ పేషెంట్ ఎమర్జెన్సీలో ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు అంటే వాళ్ళకి సీజర్ వచ్చింది, ఎస్, అప్పుడు ఏం చేస్తారు? మెడికేషన్ ఇస్తాము. వీ నో సి డాక్టర్స్ ఆర్ అవైలబుల్ 24/7. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఫిట్ అనేది చూస్తాం కదండి. ఆ టైంలో ఎలా ఉంది మిగతా హార్ట్ రేట్స్ కానీ రెస్పిరేటరీ ప్యాటర్న్ అవన్నీ చూసి ఆ ఫిట్ తగ్గట్టు కూడా మెడిసిన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఫిట్ వస్తే ఇదే మెడిసిన్ ఇవ్వాలని లేదు. సో డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ఫిట్ వీ చూజ్ అవర్ మెడిసిన్, బికాస్ there are every medicine comes with a side effect, right? So what is the best medication in that clinical situation adi. And school going kids ఉంటారు, right? All children, కొంతమంది ఎదిగే పిల్లలు కదండి. సో కొన్ని మెడిసిన్స్ వల్ల మనకి నిద్ర అనేది వస్తుంది. సో స్కూల్కి వెళ్ళి నిద్రపోతే చదువుకోలేరు కదా. సో హైపర్ యాక్టివ్ ఉంటారు కొంతమంది పిల్లలు, వాళ్ళలో కొన్ని మెడిసిన్స్ ఇవ్వలేం, ఎందుకంటే కొన్ని మెడిసిన్స్ వల్ల హైపర్ యాక్టివిటీ పెరుగుతుంది. సో అలాంటప్పుడు వీ హ్యావ్ టు చూస్ ద మెడిసిన్. ఇట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీ మెడిసిన్ హ్యాస్ ఎ సైడ్ ఎఫెక్ట్, బట్ ఎంత వరకు ఎంత డోసు అనేది కూడా ముఖ్యం. కొందరికి మెడిసిన్స్ వేస్తున్నప్పుడు కూడా వేసినా కూడా యూనో సీజర్స్ కానీ ఎపిలెప్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అండ్ చాలా మందిని మీరు చూసే ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏంటి? ఎపిలెప్సీ ఇస్ లైక్ అ డిసీజ్లో ఫిట్స్ అనేది ఒక సిమ్టమ్, ఓకే, రైట్? సో ఇప్పుడు నేను ఇచ్చే మెడిసిన్ ఫిట్స్ తత్వాన్ని తగ్గిస్తుంది, ఫిట్స్ని మూల కారణంని తీసేయలేదు, రైట్? సో సమ్ టైమ్స్ ఈవెన్ ఆన్ ద మెడికేషన్ ఆల్సో దే డూ గెట్ సీజర్స్. సో కొన్నిసార్లు డోస్ మిస్ అయినప్పుడు రావచ్చు, కొంతమంది వేరే ట్రిగర్స్ ఉండడం, ఇప్పుడు మెడిసిన్స్ అన్ని బాగా యూజ్ చేస్తున్నారు కానీ సరిగ్గా నిద్రపోవట్లేదు, ఇట్ కెన్ ట్రిగర్. సో అలాంటప్పుడు కరెక్ట్ డోస్ వెళ్తుందా లేదా, కరెక్ట్గా వేస్తున్నారా చెప్పిన టైంకి అనేది ఫస్ట్ వీ ఆస్క్, బికాస్ వీ సీ సంథింగ్ కాల్ బ్రేక్ త్రూ సీజర్స్. సో సడన్గా మెడిసిన్ ఆపేస్తారు, ఫిట్స్ వస్తూ ఉంటాయి ప్రొలాంగ్డ్గా, ఎందుకంటే మనకు మెడిసిన్ తీసుకున్నంతసేపు మన బాడీలో లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతాయి. సో సడన్గా మెడిసిన్ ఎప్పుడైతే ఆపేస్తారో ఇట్ విల్ ట్రిగర్ ఎ సీజర్. సో ఇందాక అన్నారు కదా కొన్ని మెడికేషన్స్ యూనో పిల్లలు చాలా హైపర్ యాక్టివ్ ఉంటారు, కొన్నిటితోని వాళ్ళకి మత్తు రావచ్చు,
అని అయితే ఇట్లాంటి కిడ్స్ స్కూల్కి నార్మల్గా వెళ్ళడం కానీ అండ్ స్పోర్ట్స్ స్విమ్మింగ్ Yes. ఇట్లాంటివి చేయొచ్చు అంటారు. They can go to a normal school. Okay, we should not label any child అండి because of the epilepsy వాళ్ళ చైల్డ్హుడ్ని ఖరాబ్ చేయొద్దు మనం. ఓకే, స్కూల్కి పంపించినప్పుడు యూ సీ దట్ యాజ్ ఎ పేరెంట్ డిస్కస్ విత్ ద టీచర్. ఓకే, ఇలా ఉంది ప్రాబ్లం అనేది చెప్పాలి. ఓకే. బట్ మెనీ పేరెంట్స్ డోంట్ రివీల్ దట్. ఓకే, సోషల్ ఫోబియా కోసం అండ్ ఫ్రెండ్స్కి కొంచెం హయ్యర్ స్కూల్ కిడ్స్ అయితే ఫ్రెండ్స్కి చెప్పడం. వై? బికాజ్ ఎప్పుడైనా అలా వచ్చినప్పుడు దే విల్ నో వాట్ టు డూ. ఓకే. రెస్క్యూ మెడిసిన్ ఏదైతే ఉందో అది వాళ్ళకి ఎలా యూస్ చేయాలో అనేది చెప్పడం, దట్ హ్యాస్ టు బి హ్యాపెన్. కమింగ్ టు ద స్పోర్ట్స్, లైక్ ఇట్ డిపెండ్స్. ఇప్పుడు స్విమ్మింగ్, స్కేటింగ్, సైక్లింగ్ ఇవన్నీ ఏంటి, వీటి వల్ల ఫిట్స్ ఏమీ రావు. బట్ ఇప్పుడు అన్కంట్రోల్డ్ ఉన్నాయి. సో ఇప్పుడు స్విమ్మింగ్ చేస్తున్నారు, స్విమ్మింగ్ చేసే టైంలో ఫిట్ వచ్చింది అనుకోండి, బికాస్ స్విమ్మింగ్ చేస్తున్నారు, వాటర్ నోట్లోకి పోవడం, డ్రౌన్ అవ్వడం వల్ల కొన్ని కాంప్లికేషన్స్ అవుతాయి. సో అలాంటి సిచ్యుయేషన్స్లో అన్కంట్రోల్డ్ ఉన్నాయి, ఒక 6 months లోపలనే ఫిట్స్ వస్తున్నాయంటే వీ ఆస్ యూ టు అవాయిడ్ సచ్ యాక్టివిటీస్. సో ఇందాక మీరు అన్నారు కదా, పుట్టిన పిల్లల్లో కూడా ఉంటుంది, సీజర్స్ వస్తూ ఉంటాయి. 3 months 6 months అండ్ న్యూ బార్న్లో కూడా Yes. ఉంటుంది. సో అంత చిన్న పిల్లల్లో రావడానికి వూమ్లో ఉన్నప్పుడు ఏమైనా ఫుడ్ వల్లనో ఇంకేదనో అని అనుకుంటా ఉంటారు. ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ దాట్ మదర్ వల్ల అంటారు? No, absolutely no. యూజువలీ మదర్ ఇస్ అ సాఫ్ట్ టార్గెట్. ఓకే, మదర్ తీసుకునే ఫుడ్ వల్ల కానీ తన హ్యాబిట్స్ ఆర్ లైఫ్ స్టైల్ వల్ల పిల్లలకి ఫిట్స్ రావు. ఓకే. ఓకే, ఫిట్స్ అనేది బ్రెయిన్లో ఒక అబ్నార్మల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ. సింపుల్గా ఒక షార్ట్ సర్క్యూట్ అయింది అనుకోండి, అప్పుడు ఫిట్స్ వస్తాయి బ్రెయిన్లో. సో ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీథింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఓకే. కాకపోతే కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో ఏదన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ లైక్ టార్చ్ ఇన్ఫెక్షన్స్ అంటాము, అలా కాకుండా ప్రెగ్నెన్సీ పుట్టుకతోనే వచ్చే ఫిట్స్ అంటాం చూడండి, అంటే పొట్టలో ఉన్నప్పుడే బ్రెయిన్ అబ్నార్మాలిటీస్ ఏదన్నా ఉన్నప్పుడు అప్పుడు ఇమీడియట్గా న్యూ బోర్న్లో చూస్తాము, లేదా పిల్లలు పుట్టగానే ఏడవలేదు, గ్లూకోజ్ సరిగ్గా అందలేదు అన్నా కూడా చూస్తాం, బట్ నాట్ బికాస్ ఆఫ్ ది మదర్. సో వీటన్నిట్లలో తెలుసో తెలియకనో పేరెంట్స్ కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. వాట్ ఈస్ దట్ బిగ్గెస్ట్ మిస్టేక్ దే డూ? సో దేర్ ఆర్, సింపుల్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 5 బిగ్ మిస్టేక్స్ ఉంటాయండి. ఓకే, ఫస్ట్ థింగ్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ అండ్ నాట్ స్టార్టింగ్ ద మెడికేషన్. ఓకే. ఓకే, బికాజ్ డినయల్ మోడ్లో ఉంటారు చాలామంది. ఓకే, అండ్ ఇంకొకటి మెడిసిన్ స్టార్ట్ చేసినా కూడా ఊరికే మిస్ అవ్వడం. ఓకే. ఓకే, మిస్డ్ మెడికేషన్. థర్డ్ వన్ ఇస్, మనం ఇప్పుడు చెప్తాం మెడిసిన్ స్టార్ట్ చేయాలి, ఇది ఒక కోర్స్ లాగా ఉండాలి, అండ్ సడన్లీ ఫిట్స్ ఆగిపోవచ్చు కదా, కంట్రోల్లో ఉండొచ్చు, అండ్ బికాస్ ఫిట్స్ కంట్రోల్ ఉన్నాయి కదా, సో లెట్స్ స్టాప్ ద మెడిసిన్. ఓకే. ఓకే, అలా అంటే బికాస్ మెడిసిన్ పనిచేస్తుంది కాబట్టి ఫిట్స్ కంట్రోల్లో ఉన్నాయి, సడన్గా మెడిసిన్ స్టాప్ చేయడము, సమ్ టైమ్స్ యూజింగ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ మెడిసిన్స్ కానీ అది, అండ్ రెస్ట్రిక్టింగ్ ద చైల్డ్ టూ మచ్. నీకు ఫిట్స్ ఉన్నాయి, నువ్వు ఆడుకోకూడదు, నీకు ఫిట్స్ ఉన్నాయి, నువ్వు స్కూల్కి వెళ్ళకూడదు, నువ్వు ఇంట్లోనే ఉండాలి అని, లేదు స్ట్రెస్ ఇవ్వకపోవడం, అరే ఎందుకు బేబీకి స్ట్రెస్ వల్ల ఫిట్స్ వస్తాయేమో, చదివితే చదవని, లేకపోతే లేదు, ఏడిపించొద్దు, బాగా గారాబం, ఇలాంటివి కొన్ని చేస్తారు. ఎపిలెప్సీ అనేది ఒక్కసారి వచ్చిందంటే లైఫ్ లాంగ్ వాళ్ళు మెడికేషన్ వాడడం అవసరమా? అండ్ అదర్ థింగ్, ఒక్కసారి ఎపిలెప్సీ వచ్చిందంటే అది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుందా? నాట్ ఆల్వేస్, ఎస్పెషలీ చిల్డ్రన్. ఓకే, దేర్ ఆర్, అంటే సేమ్ అగైన్ రూట్ కాజ్ ఏంటి ఆ ఫిట్స్కి అనేది ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ అ జెనెటిక్ ఎపిలెప్సీస్ అనుకోండి, లైఫ్ లాంగ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, అంటే అలానే వస్తాయని కాదు, ఆ తత్వం అనేది తగ్గొచ్చు, బట్ మెడికేషన్ ప్రొలాంగ్డ్గా యూస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వేరే రకం ఫిట్స్ చిన్న వాటికి వచ్చాయి, లేదా ఏజ్ రిలేటెడ్ వచ్చాయంటే జస్ట్ ఒక 2-3 years ఓపిక పట్టాలి, దెన్ అది తగ్గుతుంది. సో ఇప్పుడు ఫిట్స్ లైఫ్ లాంగ్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద రూట్ కాజ్. ఓకే, అండ్ 2-3 yearsలో తగ్గిపోయేది కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్. ఓకే, సో ఆ 2-3 years, ఎస్ సేమ్ డిసీజ్ అయినా, సేమ్ టైప్ ఆఫ్ డిసీజ్ అయినా ఒక్కొక్కరు అందరూ సేమ్ ఉండరు, అండ్ వాళ్ళ మెడికేషన్ ఎలా ఉంది, మిగతా డెవలప్మెంట్ ఎలా ఉంది, దాని మీద ఉంటుంది. సో ఎపిలెప్సీ వాళ్ళకి ఓన్లీ ట్రీట్మెంట్ త్రూ, ఐ మీన్ లైక్ మెడికేషన్స్తోనే ట్రీట్మెంట్ ఉంటుందా? మన ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తలు, ఫుడ్తోని కూడా కొంచెం తగ్గించవచ్చు అంటారు. ఫుడ్ అంటే దేర్ ఆర్ స్పెషల్ డైట్స్ ఇస్తాం. ఇప్పుడు మనకి మెడిసిన్స్తో కంట్రోల్ అవ్వట్లేదు, మెడిసిన్స్ అంటే నాట్ వన్ మెడిసిన్స్, కొన్ని ఇస్తాము మెడిసిన్స్ పర్టికులర్, అయినా మనకు అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు అంటే దానికి స్పెషల్ డైట్స్ ఇస్తామన్నమాట, కీటోజెనిక్ డైట్ అని. కొంతమందికి ఈవెన్ సర్జికల్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది, అంటే బ్రెయిన్లో ఏదైనా తేడా ఉండడం వల్ల ఫిట్స్
ఫిట్స్ వస్తున్నాయి అనుకో వాళ్ళకి సర్జికల్ మేనేజ్మెంట్ ద్వారా కూడా ఫిట్స్ని తగ్గించడానికి చూస్తూ ఉంటాం. సర్జరీ త్రూ అయినది అని అంటే జనరల్‌గా కొన్ని కాంప్లికేషన్స్ గూడా ఉంటాయి గదా! Yes, there are complications, but it is like with the expertise they do, no? అయితే ఇఫ్ అట్ ఆల్ ఇట్స్ బెనిఫిటింగ్ ద కిడ్ ఆర్ Yes, అయితేనే because we do go for the surgery. See, because important parts ఎక్కడ వస్తున్నాయి ఫిట్స్, ఏ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ నుంచి అనేది కూడా చూస్తాం కదండి. ఓకే. సో ఇప్పుడు నేను ఆ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్లో సర్జరీ చేయడం వల్ల ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆల్ దోస్ విల్ బి డిస్కస్ విత్ ద పేరెంట్స్. ఓకే. సో అయితే ఫిట్స్ ఉన్న పిల్లలు అన్ని తినొచ్చా? ఎనీ ఫుడ్ రెస్ట్రిక్షన్స్? దిస్ ఇస్ అ కామన్ క్వశ్చన్ వి ఫేస్. Parents ask. ఎస్, ఇది తినొచ్చా అది తినొచ్చా అండ్ వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసేస్తారు. పెరుగు తినొద్దు, బనానా తినొద్దు, వంకాయ తినొద్దు ఇలా అనేసి. ఫిట్స్ వచ్చిన పిల్లలకి ఈ పర్టికులర్ ఫుడ్ పెట్టద్దు అనేది చాలా ఉంటుంది. సో అలా ఏమీ లేదండి. ఒక ఫుడ్ వల్ల ఫిట్స్ ట్రిగర్ అవ్వవు. పథ్యం అనేది ఏది ఉండదు. ఓకే. దే క్యాన్ టేక్ ఆల్ కైండ్ ఆఫ్ ఫుడ్స్. ఓకే. వాట్ మెసేజ్ యూ వుడ్ లైక్ టు గివ్ టు ద పేరెంట్స్ ఎపిలెప్సీ ఉన్న వాళ్ళకి? సో ద మెసేజ్ ఈస్ ప్లీజ్ డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్. ఓకే, మీ వల్లే ఏదో వచ్చింది అని కాదు. అండ్ డిస్కస్ విత్ ద డాక్టర్. ఏదైనా చిన్నదైనా మీ డాక్టర్తో డిస్కస్ చెయ్యండి. మెడిసిన్స్ గురించి ఇప్పుడు చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ క్లియర్ చేసుకోకుండా దే స్టాప్ ద మెడిసిన్స్. అలా కాకుండా జస్ట్ డిస్కస్ విత్ ద డాక్టర్ ఎవ్రీథింగ్ అండ్ గివ్ యువర్ చైల్డ్ అ ప్రాపర్ చైల్డ్హుడ్. ఓకే. దట్ ఈస్ ద మోస్ట్ రెస్ట్రిక్ట్ చేయకుండా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడు వస్తున్నాయి ఫిట్స్, ఎలా వస్తున్నాయి అనేది సీజర్ డైరీ అనేది మెయింటైన్ చేయండి. సో దట్ వీ విల్ నో ఎంత కంట్రోల్ అవుతుంది, ఎలా ఉంది అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్సైట్స్. థ్యాంక్ యూ.